త్రిభాషా సూత్రం వివాదంలో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీని ఆర్ఎల్డీ టార్గెట్ చేసింది. తమిళనాడులో హిందీని అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ అఖిలేష్ యాదవ్ను రాష్ట్రీయ లోక్దళ్ ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన త్రిభాషా సూత్రం ప్రకంపనలు ఉత్తరాదిలో కనిపిస్తున్నాయి. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం సంగతి తెలిసిందే. తమిళ ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. త్రిభాషా సూత్రాన్ని ఆమోదించడం అంటే తమిళ భాష కనుమరుగు కావడానికి మార్గం సుగమం చేసినట్లే అని ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. కేవలం హిందీ భాష ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలోని 25 భాషలు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ జాబితాలో భోజ్పురి, మైథిలి, బుందేలి, గర్వాలి, సుంతాలి, మార్వారి భాషలున్నాయన్నారు. అటువంటి పరిస్థితి తమిళనాడుకు రాకూడదని తాము కోరుకుంటున్నట్లు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తమిళనాడులో భాషా వివాదం తీవ్రం అయిన నేపథ్యంలో అక్కడ #వార్ పేరుతో డిఎంకే, బీజేపీ మధ్య యుద్ధం కూడా నడుస్తుంది. గెట్అవుట్ మోడీ అని డిఎంకే పోస్టర్లు వేస్తే అందుకు కౌంటర్ గా గెట్అవుట్ స్టాలిన్ అంటూ బీజేపీ వాళ్ళు పోస్టర్లు వేశారు. ఈ నేపథ్యంలో తమిళ భాషను రక్షించుకోవడం కోసం అండగా నిలవవలసిందిగా కోరుతూ ఇటీవలే డిఎంకే కార్యకర్తలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ కూడా రాశారు. ఇదిలా ఉంటే తమిళనాడులో నెలకొన్న భాషా వివాదంపై ఉత్తరప్రదేశ్కు చెందిన రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ స్పందించింది. హిందీ భాషను అవమానపరిచే రీతిలో డిఎంకే వ్యవహరిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీని, అలాగే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రీయ లోక్దళ్ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయంలో సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ చోద్యం చూస్తున్నాయని రాష్ట్రీయ లోక్దళ్ తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రీయ లోక్దళ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడింది ఆర్ఎల్డీ. కాగా జాతీయ విద్యా విధానానికి మద్దతుగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎదుట గల చౌదరి చరణ్ సింగ్ విగ్రహం ఎదుట రాష్ట్రీయ లోక్దళ్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బైఠాయించారు. ప్రధానంగా సమాజ్వాదీ పార్టీని ఇరుకున పెట్టడమే ఆర్ఎల్డీ నిరసన కార్యక్రమం ఉద్దేశం. హిందీని డిఎంకే నాయకులు అగౌరవపరుస్తున్న సమాజ్వాదీ పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎల్ఆర్డీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ అంశంపై యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో మంత్రిగా అనిల్ కుమార్ స్పందించారు. అఖిలేష్ యాదవ్, ఎంకే స్టాలిన్ మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో స్టాలిన్ కు అఖిలేష్ యాదవ్ ఎందుకు నచ్చ చెప్పలేకపోయారని మంత్రి అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఈ విషయంలో సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ తమ వైఖరి వెల్లడించాలన్నారు. కోట్ల మంది మాట్లాడే హిందీ భాషను అగౌరవపరిస్తే తాము సహించేది లేదన్నారు మంత్రి అనిల్ కుమార్. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ నివాసానికి డిఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అధినేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఎక్స్ వేదికగా స్టాలిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ.